దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నూతన నిబంధనలు 233వ పేజీ, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. వాటి నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులను కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెండ్రుకల వంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరుపుల వంటి మైమరుపులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపుల్లియోను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుతా వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణమును, నీల వర్ణమును, గంధ వర్ణముల మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెరుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను
నడువను శక్తి లేనివై బంగారము, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లును మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి యొక్క ప్రభు దినం మీ పాదపీఠము దగ్గరకు కూడి రావడానికి మీరు అనుకూలపరిచిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దివ్యమైన మీ లేఖన భాగముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమ కలిగించుకొనండి. మీరు ఆకడ కొరకై మమ్మను సిద్ధపరచమని మమ్మనందరినీ మీ దయలాస్తాలకు అప్పజెప్పుకుంటూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. 8వ అధ్యాయం 9వ అధ్యాయం మహాశ్రమల కాలములో జరిగిన సంగతులను గూర్చి రాయబడుట మనం చూస్తాం. 8వ అధ్యాయం చివరిలో అయ్యో 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 అన్న 3 పదాలను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇవి ఈ బూరలు ఊదుతున్నప్పుడు జరుగుతున్న మహాశ్రమలను బట్టి ఆ దూతలు వేస్తున్న కేక. అయ్యో 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 అని ఎందుకు కేక వేస్తున్నారో వాటిని ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కొంచెం అక్కడ నిలిచి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయానికి పేరు పెట్టుకోవచ్చు ప్రియులారా, సార్వభౌముడైన యేసుక్రీస్తు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు అని పేరు, టైటిల్ ఈ అధ్యాయానికి ఇవ్వవచ్చు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఆ లేఖనాలను ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. రండి చదువుదాం. కొన్ని వచనాలను అలా చదివి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. రండి. 9వ అధ్యాయం 4వ వచనం. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. బోర ఓదగా దురాత్మల సమూహం భూమి మీదకి వచ్చింది. ఇవి ఎవరికి హాని చేయకూడదంటే దేవుని ముద్ర దేవుని ముద్ర కలిగిన వారికి ఏ హాని చేయకూడదు. ఏ మొక్కకి, ఏ చెట్టుకి ఏ హాని చేయకూడదు. అంటే ఈ దురాత్మలు ఎవరి మాటకు లోబడుతున్నాయి అంటే దేవుని మాటకు లోబడుతున్నాయి. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉన్నాయి. సకల సృష్టిపై ఆయన ఆజ్ఞ, ఆయన మాట నెరవేరుతూ ఉంది. ఇంకా చదువుదామా? 5వ వచనం. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. ఎన్ని నెలలు? 5 నెలలు. ఎవరిని బాధించాలో దేవుడే చెప్పాడు. ఎంతకాలం బాధించాలో దేవుడే చెప్పాడు. ప్రియులారా వినండి. అపవాదిపై, అంధకార శక్తులపై, సర్వలోకముపై, నమ్మని ప్రతి ఒక్కరిపై ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. దేవుడు ఎవరు? సార్వభౌముడు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఈ లేఖనాలను మీరు కింద వరకు చదవండి. దేవుని మాటే నెరవేరుతుంది తప్ప వేరొకటి నెరవేరడం లేదు. అంటే సర్వ సృష్టిపై, సకల సృష్టిపై, అన్ని సమయాలలో అన్నిటిపై ఆధిపత్యము కలిగిన దేవుడు. చాలామంది అంటున్నారు, అయ్యో భయంకరులయ్యా, ఆ ముఖ్యమంత్రులు అలాగే ఉన్నారు, ప్రధానమంత్రులు అలాగే ఉన్నారు, మనపై అధికారులు అలాగే ఉన్నారు, నాయకులు అలాగే ఉన్నారు, నమ్మని వారు బహు కఠినులు అని చెప్తున్నారు. ప్రియ స్నేహితుడా వినో, సకల సృష్టిపై ఆధిపత్యము కలిగిన దేవుడు. దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. దేవుడు సమస్తమును తన ఆధీనములో ఉంచుకున్నాడు.
ఆయన సెలవు లేనిదే ఏదీ జరగదు. ఆయన అనుమతి ఇవ్వనిదే ఏదీ జరగదు. మనుషులను నిందించుట మాని ప్రభువుని ప్రార్థించుట మొదలుపెట్టు. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు భయపడతావు? దేవుని మీద ఆధారపడు. దేవునికి ప్రార్థన చేయి. ఆయన సార్వభౌముడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియులారా, ఈ లేఖనాలను చదువుతున్నప్పుడు అది మనకు అర్థం అవ్వాలి. 5వ వచనం, మరియు వాటిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులను కుట్టినట్టుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును ఎదుగుదురు గాని వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోవును. మరణము లేదు వారికి. వారిని మరణానికి దేవుడు అప్పగించలేదు. ప్రియులారా, సకల సృష్టిపై ఆధిపత్యము కలిగిన దేవుడు. ఆయన మాట ప్రకారమే జరుగుతుంది. 15వ వచనం చదువుదామా? 15వ వచనం, మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండినా ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. విన్నారా? అదే సంవత్సరం, అదే దినం, అదే గంట, సిద్ధపరచబడిన దినమున, అంటే దేవుడు నిర్ణయించాడు. కాలాలపై, సమయాలపై, మనుషులపై, దురాత్మలపై, సకల సృష్టిపై ఆయన ఆధిపత్యం. ఆయన చెబితే జరుగుతుందంతే. ఆయన నిర్ణయించాడట, ఈ సంవత్సరాన, ఈ దినాన, ఈ గంటకు ఇది జరగాలి అని సిద్ధపరిచింది ఎవరు? దేవుడు. అది ఎప్పుడు జరుగుతుంది? అప్పుడే జరుగుతుంది. ఇంకా కాలేదు, ఇంకా కాలేదు, ఇంకా కాలేదు అంటున్నావే, తొందర పడుతున్నావే. వివాహానికి తొందర, ఉద్యోగానికి తొందర, బిడ్డలకు తొందర, నీ జీవితంలో ప్రతిదానికి తొందరే. ఎందుకు ఆ తొందర? దేవుడు అంటున్నాడు, నేను సిద్ధపరిచిన సంవత్సరం ఉంది, నేను సిద్ధపరిచిన దినం ఉంది, నేను సిద్ధపరిచిన గంట ఉంది. అప్పుడు జరుగుతుంది అది. నువ్వు అనుకున్న సమయాన జరగదు, నువ్వు కోరుకున్న సమయాన జరగదు. దేవుడు సిద్ధపరిచిన సమయాన అది జరుగుతుంది. ఏదైనా సరే నీ జీవితంలో ప్రతి కార్యానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయాన అది జరుగుతుంది. ప్రియ సోదరుడా, సోదరి, మనం కోరుకున్నట్టు జరగదు. ఆయన సార్వభౌముడు, ఆయన సర్వాధికారి. ఆయన మాట నెరవేరుతుంది. ఆయన సమయాన కార్యాలు జరుగుతాయి. కనుక ప్రభువు మీద ఆధారపడదాం, ఆయనకు ప్రార్థన చేద్దాం. ఆయన సార్వభౌముడు. ఈ మాట మన హృదయాలలో ఉంచుకుందాం. దాటి వెళ్తున్నాను, రండి. 9వ వచనం, 9వ అధ్యాయం, 9వ అధ్యాయం మొదటి వచనం, 9వ అధ్యాయం మొదటి వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అగాధము యొక్క తాళపు చెవి. అగాధం అన్న మాటను గుర్తుపెట్టుకోండి. ఇవి బైబిల్ తర్జుమాలో ఉన్న డిఫరెంట్ వర్షన్స్ అంతే. ఒక్కో చాట ఒక్కో రకంగా తర్జుమా చేశారు. ఇదే మాట లూకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు నా యొద్దకు దాటి రాకుండునట్లును మాకును మీకును మధ్య మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. మహా అగాధం. అక్కడే 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం.
లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం. వానిని అడుగుగా, నీ పేరేమని వానిని అడుగుగా, చాలా దయ్యములు దయ్యము వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. పాతాళం అగాధం అన్నారు, పాతాళం అన్నారు. అక్కడ ఇక్కడ ఒకే గ్రీకు పదాన్ని ఉపయోగించారు. అగాధం అనగా పాతాళం ప్రియులారా, పాతాళం. ఆ పాతాళములో నుండి, ఆ అగాధములో నుండి అనే మాట మనం చూడగలం. 2వ వచనం 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. అగాధం మహా అగాధమని 16:26లో చదివాం. ఇక్కడ అగాధమని చదివాం. 8:31లో లూకాసు వార్త 8:31లో పాతాళమని చదివాం. అబీస్ అన్నారు. ఇవన్నీ పాతాళం ప్రియులారా. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. పాతాళం అడుగులేని గొయ్య అన్నారు. కటిక చీకటి, అడుగులేని గొయ్య. ఆ పాతాళములో వారిని దేవుడు బంధించాడు. పాపము చేసిన దేవదూతలను దేవుడు బంధించాడు ప్రియులారా. వీటన్నిటికీ వేరువేరు పదాలు, గ్రీకులో వేరువేరు పదాలు ఉపయోగించారు. మనం పాతాళమని తర్జుమాల్లో చూస్తున్నాం. ఇక్కడ దేవదూతలు బంధించబడ్డారు. పాపము చేసిన దేవదూతలు బంధించబడ్డారు. మరొక సందర్భాన్ని చూద్దాం. 16వ అధ్యాయం లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి పాతాళములో బాధపడుచు. ఇతడు ఎక్కడున్నాడు? పాతాళములో. ధనవంతుడు ప్రియులారా, పాతాళానికి దిగిపోయాడు. పాపం చేసిన ఆ వ్యక్తి పాతాళానికి దిగిపోయాడు. ప్రభుని నమ్మని వారు పాతాళానికి దిగిపోయారు. పాతాళం ఇదే అగాధం ప్రియులారా. అయితే ఈ 16:23లో మనం చూస్తే హెడీస్ అనే పదాన్ని, గ్రీకు పదాన్ని ఉపయోగించారు. ఇదిగో పాతాళమే. ఇక్కడ నమ్మని వారు, ప్రభుని అంగీకరించిన వారు, పాపాత్ములు ఆ పాతాళములో ఉండిపోయారు. దేవదూతలు పాతాళములో ఉండిపోయారు. వీళ్ళంతా పాతాళములో ఉన్నారు. దేవుని తీర్పు కొరకై, ధవల సింహాసన తీర్పు కొరకై ఎదురు చూస్తున్నారు. 1000 ఏండ్ల పరిపాలన ముగింపులో ధవల సింహాసనాసీనుడైన దేవుని ఎదుట వారు నిలువబెట్టబడతారు. 1000 ఏండ్లు ఆ పాతాళములో, అక్కడే ఆ కటిక చీకటిలో బంధించబడి ఉంచుతాడు దేవుడు. ఆ తర్వాత వారందరికీ ధవల సింహాసన తీర్పు, వారిని తీసుకొని వెళ్ళి ఆరని అగ్నిగుండానికి అప్పగిస్తాడు దేవుడు. నమ్మని వారికి ఆరని అగ్నిగుండం ప్రియులారా. అప్పటి వరకు వారు ఎక్కడ ఉంటారు? చనిపోయారు, పాపంలో ఉండి చనిపోయారు, ప్రభును నమ్మక చనిపోయారు. వీరు ఎక్కడ ఉన్నారంటే పాతాళములో ఉన్నారు. భూమి క్రింద కటిక చీకటిలో, అడుగులేని గొయ్యలో వాళ్ళు బంధించబడి భద్రపరచబడి ఉన్నారు. ఎక్కడికి పోవాలా? దేవుని తీర్పుని ప్రతి మానవుడు చెప్పండి ఎదుర్కోవలసిందే. దేవుని దగ్గర ప్రతి మానవుడు నిలువబడవలసిందే. చచ్చాక తక్కిడో బిక్కుడు అంటున్నారు. తక్కిడి లేదు, బిక్కిడి లేదు.
ధవల సింహాసన తీర్పులో నిలువబడవలసిందే ప్రియులారా. వారందరూ అక్కడ భద్రపరిచి ఉంచాడు దేవుడు. 16:22 చదువుదామా? అక్కడే లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇది కూడా పాతాళములో ఒక భాగం. పరదైసు అన్నారు, అబ్రహాము రొమ్ము అన్నారు. దేవుడు అన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉందో. జాగ్రత్తగా వినండి. ఈ అబ్రహాము రొమ్మున ఆనుకున్న ఈ దరిద్రుడు ప్రభు చనిపోయిన తర్వాత, వినండి జాగ్రత్తగా, ఆయన చెరను చెరగా పట్టుకొని వెళ్ళెను అని ఎఫెసీ 4లో చెప్పబడిన ప్రకారం అబ్రహాము రొమ్మున ఆనుకొనిన భక్తులను చేతపట్టుకొని ఆయన పరలోకానికి పరదైసుకు వెళ్ళిపోయాడు. అంటే అప్పటి వరకు భక్తులంతా ఎక్కడ ఉన్నారు? క్రీస్తు చనిపోయే వరకు అందరూ పాతాళములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నారు. ఆ పరదైసులో అక్కడ ఉన్నారు. ఆ పాతాళములోనే నెమ్మది కలిగిన స్థలములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నారు. ప్రభు చనిపోయిన తర్వాత ఆయన చెరను చెరగా పట్టుకొని వెళ్ళెను అన్న మాట నెరవేరులాగున ఆయన భక్తులను చేతపట్టుకొని పరలోకానికి, 3వ ఆకాశానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు భక్తులు ఎక్కడ ఉన్నారంటే 3వ ఆకాశంలో ఉన్నారు, పాతాళంలో లేరు. పాతాళం అన్న పదం వాడబడిన మాట సత్యం, అయితే ఎక్కడెక్కడ ఉపయోగించారో మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు రండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 26వ వచనం. 26. అంతేకాక ఎక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటబోజాలకున్నట్లు, అక్కడ నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది. మహాగాధం. అడుగులేని గొయ్యి అన్నాం కదా, మరి ఎంత లోతయ్యా అంటే అది మహాగాధం. ఆ అగాధములో ఎవరున్నారు? 8:31 లూకాసు వార్త 8:31. రండి, ఒక వచనాన్ని అక్కడ మనం చదువుదాం. 8:31. యేసు నీ పేరేమని వానిని అడుగుగా, చాలా దెయ్యములు వానిలో చొచ్చుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఈ మహాగాధములో దయ్యాలున్నాయి, దురాత్మలున్నాయి. ఈ మహా అగాధములో దురాత్మలున్నాయి ప్రియులారా. అవన్నీ అక్కడ బంధించబడి ఉన్నాయి. మళ్ళా అక్కడికి నన్ను పంపించొద్దని ఏడుకుంటున్నాడు యేసుక్రీస్తుని. అంటే ఈ దయ్యాలు, ఈ దురాత్మలు ఈ మహా అగాధములో ఉన్నవి. ఇప్పుడు వద్దాం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఆ దయ్యాలు, దురాత్మలున్న అగాధాన్ని తెరిచాడట. తాళపు చెవి వానికి దేవుడిచ్చాడు, వాని వల్ల కాదులేండి. పాతాళపు యొక్క తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. ఆయన ఇచ్చాడు తెరవమని. అప్పుడు వాడు తెరిచాడు. తెరవగానే దురాత్మలు వచ్చాయి. ఆ దురాత్మలు భూమి మీదకు పంపించబడ్డాయి. మహాశ్రమల కాలములో దురాత్మల సమూహం భూమి మీదకు వచ్చి కలగబోవు బాధను 9వ అధ్యాయములో రాశాడు. ఈ దురాత్మల భూమి మీదకి రాగా మహాశ్రమలు కలిగినాయి. బాధించబడిన ప్రజలు, బాధించబడిన జనాంగం ప్రియులారా, ఆ వచనాలలో ఆ బాధను గూర్చిన వర్ణన మనం చూడగలం. భయంకరమైన బాధ. ఆ దురాత్మకు అధికారం, ఆ అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. భయంకరమైన శ్రమలో తేలుగుట్టినట్టుందట. తేలుగుట్టితే తట్టుకోగలరా? ఏంద్రా అట్లా ఎగురుతున్నావు, తేలుగుట్టినట్టు ఎగురుతున్నావు ఏంద్రా అంటారు. అంటే తేలుగుట్టి ఏం చేస్తాడు? తట్టుకోలేక బాధ
ఎగురుతూ ఉంటాడు. ఇక అదే బాధ, భయంకరమైన బాధ. కానీ మరణం వస్తుందా? రాదు. మరణం రాదు, బాధించబడతారు ప్రియులారా. భయంకరమైన వేదనకరమైన స్థలం. ప్రియులారా వినండి, జాగ్రత్తగా వినండి. ప్రభుని నమ్మక విడిచిపెట్టబడితే శ్రమల గుండా వెళ్ళుట నీకు కష్టం. ప్రియ సోదరుడా సోదరి, ప్రభుని నమ్ము. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నావు, ప్రభువును కలిగి వెళ్ళు, నీకు మేలు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చరిస్తున్నాడు. వాయిదా వేయవద్దు. లోకంలో ఉన్న ఆశలు, లోక ఆశల కొరకై ప్రభుని నమ్ముకోవడానికి వాయిదా వేస్తున్నావేమో. విడిచిపెట్టుట బహుఘోరం, విడవబడుట బహుఘోరం. అది నీవు తట్టుకోలేని శ్రమ, మహాశ్రమలు అనే లేఖనాలు చెప్తున్నాయి. ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి, యేసు క్రీస్తుని దేవునిగా ఎరగండి. ఆయన ద్వారా రక్షణ దొరుకుతుంది. దాటి వెళ్తున్నాను, రండి. ఆ దినాలలో కలిగే శ్రమ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. 3వ వచనం చదువుదామా? 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడిన మిడతలు అన్నాడు. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు రావాలి. నేను గతంలోనే మీకు జ్ఞాపకాన్ని తెచ్చాను గత ఆదివారం. ఈ కలుగుతున్న ఈ శ్రమలో నిర్గమాకాండములోని తెగుళ్లను పోలి ఉన్నవి అని కలిపి ధ్యానిస్తే మనకి ఆ పాఠం అర్థం అవుతుంది. ఏదో కొత్తగా దేవుడు మనకు బోధిస్తున్నారు అనుకోనవసరం లేదు. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? ఒక వచనాన్ని. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధనలో 52వ పేజీ, 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూసి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చున దేవనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించదను. మిడతలు మిడతలు మిడతలు. ఇక్కడ కూడా అదే పదాన్ని, మిడతలు వచ్చినాయి అట భూమి మీదకి. ఆ అగాధములో నుండి పొగ, ఆ పొగలో మిడతలు వచ్చినాయి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని తెగుళ్ళు మనం చూస్తున్నాం. భయంకరమైన బాధాకరమైన స్థలం. ఎన్ని వేదనలో, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలో. మరణం రాదులే కానీ కఠినమైన బాధలు ఉండే స్థలం. అందుకే శ్రమల గుండా మనం ఎవరూ ఎల్లకుందుముగాక. ఆలోచన చేయండి. ప్రభుని నమ్మకపోతే నమ్మండి, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడుతున్నాడు. 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ? దేవుని నమ్మని వారికి శ్రమ. ఆ మహాశ్రమల కాలంలో కూడా కొద్దిమంది దేవుని ముద్ర కలిగి ఉన్నారట. అంటే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారు. ఎన్ని శ్రమలు పెట్టినా, అపవాది ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని విధాలుగా బాధించినా మేము ప్రభువునే నమ్ముకుంటాం, మేము మా దేవుడు యేసుక్రీస్తే, మేము మాత్రం నిన్ను నమ్మం, నీకు మొక్కం అని దేవుని కొరకు నమ్మకంగా నిలిచిన కొద్ది మంది ఉన్నారు. వారికి శ్రమలు లేవు. ఎవరిని బాధించాలి అంటే దేవుని ముద్ర లేని వారిని బాధించాలి, అంతే తప్ప దేవుని ముద్ర కలిగిన వారిని బాధించడానికి వీలు లేదు. ప్రియులారా, ప్రియ స్నేహితుడా విను, ప్రభుని నమ్మితే శ్రమలు లేవు, ప్రభుని నమ్మకపోతే శ్రమలు. అర్థం చేసుకో. అందుకే బ్రతిమలాడి చెప్తున్నావు, ప్రభుని నమ్ము, ప్రభుని నమ్ము, ప్రభుని నమ్ము.
ఆయన నమ్ముకుంటే శ్రమల నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు, పరదైస్సుకు చేరుస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, పరలోకములో ప్రభువుతో కూడా సదాకాలం ఉండే గొప్ప భాగ్యం. ఆస్తులు ఇస్తారా, ఉద్యోగాలు ఇస్తారా, ఆరోగ్యం ఇస్తారా అని అడుగుతున్నారండి లోకంలో. వీటికంటే మిన్నయైనది నిత్య జీవం. వీటికంటే మిన్నయైనది మనకు దొరుకుతున్న పరలోక భాగ్యం. ఆ ధనము, ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ మహదానందముతో ఈ లోకములో ఉండే శ్రమలు ఏమాత్రము ఎన్నదగినవి కావు. ఏమయ్యా ప్రభుని నమ్ముకోవంటే ఊళ్ళో వెలేస్తారయ్యా, తక్కువగా చూస్తారంటున్నారండి. ఈ లోకంలో కలిగే శ్రమలు ఏమాత్రము ఎన్నదగినవి కావు. ఈ లోకంలో కలిగే బాధల కంటే, శ్రమల కంటే మహదానందం దేవుడిస్తాడు. అందుకే ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి, శ్రమల నుండి తప్పించుకోండి. దాటి వెళ్తున్నాను, రండి ఇక్కడే చదువుదాం కొన్ని వచనాలు. 4వ వచనం, మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్ష హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. ఇది లిమిటెడ్ పవర్. చంపొద్దు, బాధించు, అంతే. శ్రమలు కలుగు చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు కానీ చంపడానికి దేవుడు అధికారము ఇయ్యలేదు. గుర్తుకొస్తుందా? యోబు విషయంలో జరిగింది ఇదే కదా. నేను శ్రమ పెట్టుటకు నీకు అధికారం ఇస్తున్నానులే కానీ ప్రాణము తీయుటకు అధికారము ఇయ్యడం లేదు అని చెప్పలేదా దేవుడు? అమ్మా వింటున్నావా? అయ్యో అనారోగ్యం అయ్యా, ప్రాణం పోతుందేమోనని భయంగా ఉందయ్యా, అయ్యో ఆర్థిక బాధలయ్యా, చచ్చిపోతానేమోనయ్యా, ఈ బాధలు తాళలేకపోతున్నానయ్యా అంటున్నావే. ప్రాణముపై అధికారము దేవునిదే. అల్పకాల శ్రమలివి, కొద్ది కాలమే. అనారోగ్య బలహీనతల, ఆర్థిక బాధల, కుటుంబ సమస్యల కొద్ది కాలమే. ఎందుకు బాధపడతావు? ఎందుకు దిగులు పడతావు? వీటిపై సర్వాధికారము కలిగిన దేవుడు ఉన్నాడు. ఇవేవి నీ ప్రాణాన్ని తీయలేవు. కరువులు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇవేవి నీ ప్రాణాన్ని తీయలేవు. ప్రాణముపై అధికారము దేవునికి ఉంది. నువ్వెంతకాలం ఈ భూమి మీద బ్రతకాలో, ఎంతకాలము జీవించాలో, నువ్వు ఎలా ఉండాలో దేవుని చిత్తం ఆయన చేతిలో ఉంది. ప్రభువుకి ప్రార్థన చెయ్యి. ఎందుకు దిగులు పడతా? కొంతమంది లోపల కలిగే అనారోగ్య సమస్య కంటే మానసికమైన ఒత్తిడి, ఏమంటే నాకేమవుతుందో, నేనేమైపోతానో అనే మానసికమైన ఒత్తిడిలో దిగులు పడి తమ జీవితాలను నాశనము చేసుకుంటున్నారు. ప్రియ స్నేహితుడా, సర్వాధికారి అయిన ప్రభువు ఉన్నాడు, సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రభువుని ప్రార్థించండి, దిగులు పడకండి. ఆయనకు అధికారం ఉంది. ఆయన మార్చివేయగలిగిన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రభువు మీద ఆధారపడదాం, ఆయన నమ్ముకుందాం, ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆయనను నమ్ముకొని లోకయాత్రలో ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం ముగింపులో మనం ఉన్నాం. చాలా దిగుళ్ళు ఉన్నాయి, చాలా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. అమ్మా, సమస్తాన్ని దేవునికి అప్పగించండి. ఆయన సార్వభౌముడైన దేవుడు. ఆయన సమస్తాన్ని మార్చివేయగలిగిన దేవుడు. సమస్త సృష్టిపై, సకల సృష్టిపై ఆధిపత్యము కలిగిన దేవుడు. ఆయనకే ప్రార్థన చేద్దాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయన అన్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయుడే. ఆయనే చెప్పాడు, మీ చింత యావత్తు నాకివ్వండి అని దేవుడు సెలవివ్వగా, మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడదాం. ప్రార్థనతో మనం నూతన సంవత్సరంలోనికి అడుగెడదాం. దాటి వెళ్తున్నాను, రండి. 5వ వచనం. వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము. ఎన్ని నెలలు? 5 అంటే కొద్ది కాలం.
ఇట్స్ ఎ లిమిటెడ్ పీరియడ్. దెర్ ఈజ్ ఎ లిమిట్. అమ్మా వినండి వినండి వినండి, దెర్ ఈజ్ ఎ లిమిట్. అక్కడ పరిమితి ఉంది. అపరిమితమైన బాధ, అపరిమితమైన కష్టాలు, అపరిమితమైన శ్రమలు, నువ్వు భరించలేని బాధ ఆయన నీ మీద మోపడు. ఇట్స్ ట్రూ. దేవుణ్ణి నిందించొద్దు. కొన్నిసార్లు మనమే తెచ్చుకుంటాం. మనమే ఒక అప్పు, ఇంకొక అప్పు, ఇంకొక అప్పు, ఇంకొక అప్పు, ఒక బాధ, మరొక బాధ, ఒక సమస్యకు మరొక సమస్య, మాటకు మాట, దెబ్బకు దెబ్బ మనమే పెంచుకుంటున్నాం. దట్స్ యువర్ ఫాల్ట్. ఆయన పెట్టే శ్రమలు, ఆయన అనుమతించే శ్రమలు అవి మనం భరించగలిగినవే. దట్స్ ఎ లిమిటెడ్. దానికి పరిమితి ఉంది. అపరిమితమైన బాధలతో దేవుడు నిన్ను బాధించడు ప్రియులారా. అందుకే ప్రభువు మీద ఆధారపడదాం అన్నాడు. 5 నెలలు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వవలెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులను కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును ఎదుగుదురు కానీ అది వారికి దొరకదు. చావు వలన ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆ శ్రమలు కలిగినప్పుడు చూద్దాంలే బ్రదర్, అప్పుడు తప్పించుకుందాం అనుకుంటున్నారు. అవ్వదు. మరణం కూడా రాదు. మరణం కావాలని కోరుకుంటావులే కానీ ఏమి రాదు, మరణం రాదు, చావు రాదు. కఠినమైన శ్రమలు, ప్రియ సోదరుడా, మహాశ్రమలను నీవు తాళలేవు. ప్రభుని నమ్ముకో. దాటి వెళ్తున్నాను. అసలు ఈ మిడతలేంటి, దాన్ని గురించిన వర్ణన మనం చూడగలం. కొంచెం అలా కిందకు వద్దాం. 7వ వచనం. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయి. బంగారము వలె మెరయు కిరీటము వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు. ఇదేంది? మనుష్య ముఖాలట. మనుష్య ముఖాలు. మీరు చూడండి, ఇవి మిడతలు కాదు. మిడతలైతే ఎలా ఉంటే కిరీటం ఉందట, మనుష్య ముఖం ఉందట, గుర్రాల వలె ఉండయట. ఇంకా చదువుదామా, కిందకి వెళ్దాం. స్త్రీల తల వెంట్రుకల వంటి ఎంట్రుకలు వాటికి ఉన్న ఎంట్రుకలు ఉన్నాయట. ఇవి మిడతలా చెప్పండి? కాదు ప్రియులారు, ఇవి మిడతలు కాదు. మిడతల్లాగా కనబడుతున్నాయి కానీ ఇవి మిడతలు కాదు. చదువుదామా. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. వాటికి కోరలు ఉన్నాయి. ఆ కోరలు గట్టిగా ఉన్నాయి అని అర్థం. ఇనుప మైమరుపు వంటి మైమరుపు వాటికి ఉండెను. పైన ఇనుము పొదిగి ఉంది. ఇవి మిడతలు కాదు. ఇంకా రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. వేగం. పైన విమానం అలా వెళ్తూ ఉంటే సౌండ్ వినపడుతుంది. ఏందని ఇలా చూస్తూ ఉంటే జెట్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. జెట్ ఫ్లైట్ అండి అన్నారు. వేగంగా వెళ్ళిపోతాం, సౌండ్ వస్తుంది. ఎంత వేగంగా వెళ్తే అంత ఎక్కువ సౌండ్ వచ్చింది. ఇవి వేగంగా వెళ్తున్నాయట. వేగం. మనుషుల ముఖాలు, కోరలు, వెంట్రుకలు, ఇనుప మైమరుపు ఇవన్నీ చూస్తుంటే ఇవి మిడతల కాదు ప్రియులారా. మరి ఏంటి బ్రదర్ అంటే, మీకు తెలుసు కదా, యుద్ధానికి వాడే యుద్ధ ట్యాంకులు. ఏంటివి? యుద్ధ ట్యాంకులు. కొంచెం అలా కిందకు వస్తే మీకు అర్థం అవుతుంది. మీకు అలా అర్థం అవడానికి కొన్ని లెక్కలు నేను చెప్తాను. కిందకి రండి. కింద వచనాల్లో మనం చూడగలం. 17వ వచనం చదువుదామా. దర్శనమందు ఆ గుర్రములకును వారి మీద కూర్చున్న వాటికి నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణం, గంధవర్ణం, మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్ళలో నుండి నోళ్ళలో నుండి అగ్ని వస్తుందట. జాగ్రత్తగా వినండి, అగ్ని వస్తుంది. ఇవన్నీ యుద్ధాలు ప్రియులారా. 6వ బూర ఊదినప్పుడు
దురాత్మలకు అధికారం ఇవ్వబడింది. 7వ బూర ఊదినప్పుడు యుద్ధాలు భూమి మీద కలుగుతాయి. ఆ యుద్ధాలలో వాడేవేంటి అంటే యుద్ధ ట్యాంకులు. వాటి నోళ్లలో నుండి అగ్ని బయలు వెళ్తుంది. మీకు తెలుసు కదా యుద్ధ ట్యాంక్. దానికి ఇప్పుడు కళ్ళు పెట్టారు, అంటే కెమెరా. మనుషులు ముందేముందో ఈజీగా కనిపెట్టగలం, అవి కళ్ళు. దాని నోటిలో నుండి అగ్ని వస్తుంది, అంటే బాంబులు. ఆ పేలుస్తూ ఉంటే బాంబులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధ ట్యాంకులు అవే ప్రియులారా. మన ఈ మధ్య మీకు తెలుసో లేదో, ఇస్రాయేలు దేశం మీదకి ఆ చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ అవన్నీ మీదకి వస్తూ ఉంటే వాళ్ళు చుట్టూ, ఇస్రాయేల్ దేశం చుట్టూ వాళ్ళు ఏం చేశారంటే యుద్ధ ట్యాంకులను మోహరించారు. పాలస్తీనా ఆ దేశం గాజా ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు గాజా ప్రాంతంలో యుద్ధ ట్యాంకులను మోహరించారు. ఎన్ని యుద్ధ ట్యాంకులు న్యూస్లో చూపిస్తూ ఉన్నారు. యుద్ధ ట్యాంకులను మోహరించారు. ప్రియులరా, ఆ యుద్ధ ట్యాంకులు వాటి నోళ్లలో నుండి వచ్చే అగ్ని ఎప్పుడు రాయబడిందండి? క్రీస్తు శకం 95లో యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. వీళ్ళు ఎప్పుడు కనుక్కున్నారు? 1917లో కనుక్కున్నారు యుద్ధ ట్యాంకుని. ఎప్పుడు దేవుడు రాయించాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు. దేవుని గ్రంథం ఎంత గొప్పదో చూడుడి. మా సైన్సే గొప్పది, మేమే గొప్పలో అనుకునే వాళ్ళకి ఇది ఒక పాఠం ప్రియులారా. దేవుడు తన లేఖనాలలో వీటన్నిటిని ముందుగానే లిఖించాడు. సైన్స్ కంటే, సోషల్ కంటే, ఈ లోక జ్ఞానము కంటే మిన్నయైనది దేవుని జ్ఞానం, దేవుని లేఖనాలు. సైన్స్ పుస్తకాల కంటే ఎక్కువగా బైబిల్ చదవండి. మీరు చదివే సైంటిస్టులు, మ్యాథమెటిషియన్లు అందరూ చదివింది బైబిలే. అందరూ నేర్చుకున్నది ఇక్కడే. వీటన్నిటికంటే మిన్నయైనది దేవుని గ్రంథం ప్రియులారా. దేవుని గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. లేఖనాలను చదవండి. నేను చదువుకున్నవాడినో, తెలివిగలవాడినో, నేను సైంటిస్ట్ను, నాకు దేవుడు అక్కర్లేదు అంటున్నారు. నా స్నేహితుడే ఉన్నాడు, దేవుడు లేడు, ఏమి లేడు అంటాడు. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు. నేను తత్వజ్ఞానిని అంటాడు. ఏదన్నా ఎగ్జిబిషన్కి వెళ్తే దేవుడు లేడు అనే తత్వజ్ఞాన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో ఎత్తుక్కుంటాడు ఆయన. దేవుడు లేడు, ఏమి లేడు అని చెప్తాడు. ఎక్కడున్నారు మీరంతా? దేవుడు ముందుగానే చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి అణుబాంబులు. మీరు వేసే బాంబులు, వాటి గురించిన వివరణ బైబిల్ గ్రంథంలో ఉంది. విమానాలను గురించి, మీరు చెప్తున్న లైవ్ టెలికాస్ట్ల గురించి, అన్నిటి గురించి టెక్నాలజీ మొత్తం బైబిల్లోనే ఉంది ప్రియులారా. మనం అది తెలియక ఏమనుకుంటున్నాం? లోకంలో ఉన్న సైన్స్ పుస్తకాలు గొప్ప అనుకుంటున్నాం. ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యము గొప్పది. దేవుడు గొప్పవాడు. ఆయన ప్లాన్ గొప్పది ప్రియులారా. ఎవరు వేలాడదీయగలరు భూమిని? శూన్యంలో వాడు చూడండి. సృష్టిని చూస్తున్నప్పుడు, విశ్వాన్ని చూస్తున్నప్పుడు, ఈ టెక్నాలజీని చూస్తున్నప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పాలి. అంతేగాని దేవుని కంటే సైన్స్ గొప్పదని చెప్పకూడదు ప్రియులారా. నేను దాటి వెళ్తున్నాను. ఇక్కడ ఒక పాఠం మనకి. మిడతలు, దురాత్మల సమూహం, అవి భూమి మీదకు వచ్చి పెడుతున్న బాధ మనం చూడగలం. రండి 9వ వచనం లేక 10వ వచనం చదువుదామా? 10వ వచనం. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటి కుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. ఈ తోకలను గురించి ఒక ఆయన అన్నాడు, ఇవి గన్స్ అన్నాడు. గన్స్ అట. ఇలా వెట్టి కాలుస్తూ ఉంటాడు. వెనకమాల తోక ఉంటుంది, తోకలో నుంచి కాలుస్తాడు. ఇలా ఉన్నదాన్ని ఇలా ముందుకంటాడు చూడండి. అప్పుడు దాకా అది వెనక్కుంటుంది, ఇలా ముందుకని ఇలా వేలుస్తూ ఉంటాడు. తుపాకీ అన్నారు. ప్రియులారా వినండి, దేవుని ఆయుధాలు, వాటిని చూసేనే తయారు చేశారు ఇల్లంతా. లేఖనాలను చదివి, లేఖనాలను పరికించి అనేకమైన సంగతులు చెప్పిన గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. ఇవన్నీ దేవుడు ముందుగానే రాయించాడు. దాటి వెళ్తున్నాను. ఈ మిడతలు కాదు, ఇవి మిడతలు కాదు, ఇవి మనుషులే, దురాత్మలే. ఇవి ఎలా మనుషులను బాధిస్తాయో, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎలాంటి భయంకరమైన శ్రమలు కలుగుతాయో దేవుడు ముందుగానే వ్రాయించాడు. అటు వెళ్తున్నాను ప్రియులారా. చదువుదాం రండి 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు.
పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. వారికి ఒక అధిపతి, వారికి ఒక నాయకుడు. మిడతలకు నాయకుడు ఉంటాడా? వీళ్ళు దురాత్మల సమూహం. ఈ దురాత్మల సమూహానికి ఒక నాయకుడు ఉన్నాడట, రాజు ఉన్నాడు. వాడు చెప్పినట్టు ఇల్లు నడుస్తూ ఉంటారు. దాని గురించిన వర్ణన మనం చూస్తున్నాం. ప్రియులరా, 7 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ మహాశ్రమల కాలం ప్రారంభంలో దురాత్మల భూమి మీదకు వచ్చి బాధించుట. ఎంతకాలం? 5 నెలలు, 5 నెలలు అంతే. దేవుడు చెప్పిన ప్రకారమే, దేవుని మాట ప్రకారమే భూమి మీద ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. ఆ వర్ణన మనం చదివాం. దాటి వెళ్తున్నాను నేను. 1-2 వచనాలు చదివి ముగిస్తాను. ప్రార్థన చేద్దాం రండి. 9వ అధ్యాయం 14 నుండి చదువుదామా? 13, 14 కలిసి ఉన్నాయి, చదువుదాం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ములలో నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. దేవుని ఆజ్ఞ. వీళ్ళు ఎక్కడున్నారు? ఈ దూతలు ఎక్కడున్నారంటే యూఫ్రటీసు నది. ఎక్కడ యూఫ్రటీసు నది? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అందుకే బైబిల్ని కొంచెం లోతుగా సమయం ఇచ్చి ధ్యానించాలి. నాకు అర్థమైంది, అదే చెప్తున్నాను. నాకు తెలిసిందే మీకు నేను చెప్తున్నాను ప్రియులారా. ఏదో చదవాలి కనుక చదివితే మనకు బైబిల్ అర్థం కాదు. కొంచెం సమయం ఇచ్చి ధ్యానపూర్వకంగా పరిశీలనతో దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు మనకు పాఠం ఇస్తాడు. యూఫ్రటీసు నది ఎక్కడ ఉందంటే, మీరు ఇప్పుడు చూస్తున్న అరబ్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ రోమా సామ్రాజ్యం, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశం, ఆ ప్రాంతంలోనే యూఫ్రటీసు నది ఉంది. అక్కడ దూతలు ఉన్నారు. ఈ చిట్ట చివరి యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి అంటే ఆ కేంద్రంగానే జరుగుతాయి. రేపు వినండి, ఈ అరబ్ కంట్రీస్ అన్నీ ఒక గ్రూపుగా ఏర్పడ్డాయట. రీసెంట్గా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏమనంటే, నీ మీదకి ఎవరైనా యుద్ధం చేస్తే మేమందరం వస్తాం. ఆ అరబ్ కంట్రీస్ ఒక 5 కంట్రీస్ ఉన్నాయి అనుకోండి. ఈ 5 దేని మీదకి ఎవరైనా యుద్ధానికి వెళ్తే 5 కలిసి వస్తారన్నమాట. ఇప్పుడు బాధ, భయంకరమైన విషయం ఏంటంటే, ఈ 5 దేశాల్లో అణుబాంబులు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద ఆయుధాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ప్రపంచానికి పెనుముప్పు. కడవరి దినాలు, అంత్య దినాలు దగ్గరలో ఉన్నాయి అనడానికి ఇవి సూచనలు. వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఇన్నాళ్ళు ఆ అరబ్ కంట్రీస్ మధ్య సఖ్యత లేదు. ఒక దేశం అంటే మరొక దేశానికి పడదు. వాళ్ళ మీద బాంబులు వేసినా ఎవరెవరో వెళ్ళరు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళంతా స్నేహపూర్వకంగా కలుసుకున్నారు. నీ మీద ఎవరైనా దాడి చేస్తే మేమందరం వస్తాం, మా మీద ఎవరైనా దాడి చేస్తే మీరు కూడా రావాలి, మనందరం ఒక గ్రూపుగా ఉందాం. నాటో ఒక యూనియన్, ఒక గ్రూపు. అలాగే ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఒక గ్రూపుగా, ఒక గుంపుగా ఏర్పడ్డారు. ఒప్పందాలు చేసుకున్నారు. ఇండియా పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్తే వాళ్ళందరూ వస్తారనమాట, పాకిస్తాన్తో పాటు మన మీద యుద్ధం చేయడానికి. దేశాన్ని, ప్రపంచాన్ని గజగజలాడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూమి లోపల భయంకరమైన అణుబాంబులు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ సామాగ్రి దాచిపెట్టి ఉంచారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ప్రపంచం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రియులారా, చిట్ట చివరి యుద్ధం ఈ యూఫ్రటీసు నది కేంద్రంగా జరగబోతుంది. హర్మగిద్దోన్ యుద్ధం జరగబోతుంది. అది కూడా లేఖనాలలోనే ఉంది. ఈ 6వ దూత బూర ఊదినప్పుడు యూఫ్రటీసు నది వద్ద ఉన్న దూతలు బూర ఊదుట మనం చూస్తాం. 15వ వచనం, మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు
సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. దేవుడు సిద్ధపరిచాడు. ఏందయ్యా ఈ యుద్ధాలను మీరు అడగొచ్చు. ప్రభుని నమ్మని వారి మీదకి దేవుడు తెచ్చే భయంకరమైన శ్రమలు, అంతే. ఉగ్రతకు దేవుడు అప్పగిస్తాడు. వారిని అక్కడ దేవుడు నియమించి ఉంచాడు. సమయం కొరక ఎదురు చూస్తున్నారు. అమ్మా, ఆయన ఎవరో చెప్తున్నాడట, 2027లో ఈ ప్రపంచం అంతమైపోతుంది అని. ఈయన ఎవరో చెప్పాడు ఇంతకాలం 2000 సంవత్సరంలో అంతమైపోతుందని. ప్రభుని నమ్మిన వాళ్ళే ఎందుకు ఇలా అబాస్పాలు అవుతారో నాకు అర్థం కాదు. కాలాలు సమయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నావు. నువ్వెలా చెప్పగలవు? ఎందుకు అబాస్పాలు అవుతావు? బహిరంగంగా చెప్పి, ప్రజలందరి ముందు చెప్పి నీవే ఎగతాళి అయిపోతున్నావు. ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. నా చేతిలో ఉన్నాయి, నా అధీనంలో ఉన్నాయని దేవుడు చెప్తే నువ్వే దేవుడు అయినట్టు కాలాలు సమయాలు చెప్తావే. సంవత్సరం ఏదో, నెల ఏదో, దినం ఏదో, గంట ఏదో ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో, దేవుని చిత్త ప్రకారం ఆయన నిర్ణయించాడు. ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియదంతే. చాలామంది అనుకుంటారు, అన్న రేపు నమ్ముకుంటాలే అన్న, రేపు బతుకుతావో చేస్తావో నీకే తెలియదు. సూటిగానే చెప్తున్నా, ఏం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. పడుకున్న వ్యక్తి లెగుస్తారన్న నమ్మకం లేదు. బజారుకి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తారన్న నమ్మకం లేదంతే. ఇప్పుడే ఈ క్షణానే ఇక్కడే కూర్చున్న ఫలానా ప్రభుని నమ్ముకో, నీకు మేలు. శ్రమల నుండి తప్పించబడతావు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. వాయిదా వేయొద్దు, నెట్టి వేయొద్దు. నూతన సంవత్సరంలో మొదటి రోజు నమ్ముకుంటానన్న ఇలాంటి లెక్కలొద్దు. నువ్వు బ్రతికుంటావో లేదో నీకే తెలియదు. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. సమయాలన్నీ నా చేతిలో ఉన్నాయి. నేను నిర్ణయించాను, ఈ సంవత్సరం, ఈ దినం, ఈ గంట, ఈ గడియకు ఇది జరగాలని నిర్ణయించాను. అప్పుడు అది జరుగుతుంది అని దేవుని మాట. దాటి వెళ్తున్నాను. కొన్ని వచనాలు అక్కడ చదివి మనం ప్రార్థన చేద్దాం. రండి, 16వ వచనం. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క, అబ్బో, మేము ఇందాక అనుకున్నాము యుద్ధ ట్యాంకులని, ఇవి భూమి లోపల దాచిపెట్టారు. యుద్ధం రాగానే బయటకు వస్తున్నాయి. ఎన్నంటే 20 కోట్లు. అమ్మో, నిజమే, ఉన్నాయి. ఇండియా దగ్గర ఎన్ని ఉన్నాయి? అరబ్ కంట్రీస్ దగ్గర ఎన్ని ఉన్నాయి? అమెరికా దగ్గర ఎన్ని ఉన్నాయి? రష్యా దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇదే చిట్ట చివరి యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. నో 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 జరిగితే చిట్ట చివరి యుద్ధమే జరుగుతుంది, ప్రభు రాకడే జరుగుతుంది. ఇక 3వ ప్రపంచ యుద్ధం ఏమీ లేదు. లెక్కలేబాకండి, మీ సమయాలను వ్యర్థం చేసుకోబాకండి. ప్రభు రాబోయే ముందు జరిగే మహాయుద్ధం. నమ్మని వారంతా ఒక పక్క, ప్రభును నమ్మిన వారు ఒక పక్క. యుద్ధం జరగబోతుంది. దేవుడు వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు, దిగి వస్తాడు. అపవాదిని వాని సంతతిని ఓడించడానికి దేవదేవుడు భూమి మీదకు వస్తాడు. సంఘము కొరకు మధ్యాకాశానికి వస్తాడు. ముగింపులో చిట్ట చివరి యుద్ధములో ఆయన ఈ భూమి మీదకు వచ్చి అపవాదిని వాని సంబంధులను ఓడిస్తాడు. హర్మగిద్దోన్ యుద్ధం జరుగుతుంది ప్రియులారా. దానికి ముందు జరిగేవి ఇవన్నీ. 20 కోట్ల గుర్రాలు అంటే యుద్ధ ట్యాంకులు భూమి మీదకు వచ్చినాయి. మహాయుద్ధం జరుగుతుంది. చివరి మాట ఇక్కడే చదువుదాం రండి. 18వ వచనం చదువుదామా? 18వ వచనం. ఈ 3 దెబ్బల చేత అనగా ఈటి నోళ్ళలో నుండి బయలువెడలచున్న అగ్ని, దోమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. అబ్బో, ఘోరమైన వధ. ప్రాణాలు పోవడమే, రక్తం ఏరులై పారడమే. భూమి మీద 3వ భాగం చనిపోయారట. సంఘం భూమి మీద లేదు. ప్రియ స్నేహితుడా, ప్రభుని నమ్ముకుంటే ఆ వధలో, ఆ భయంకరమైన దినముల్లో నువ్వు ఉండవు. దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రభుని నమ్ముకోండి. ఈ నమ్మని వారిలో 3వ భాగం చనిపోయారట. భయంకరమైన యుద్ధం, అదే చిట్ట చివరి యుద్ధం. ప్రియులారా వినండి, ఆలోచన చేయండి. 3వ భాగం చనిపోయారు అనే మాట చూస్తున్నాం. భయంకరమైన మరణాలు సంభవించే దినాలు, యుద్ధాలు సంభవించే దినాలు. 19వ వచనం. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందు ఉన్నది. ఎందుకనగా
వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఆ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువును శక్తి లేనివై బంగారము వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. తర్వాత వచనంలో కూడా చివరి మాట, వారు మారు మనస్సు పొందిన వారు కారు. మారు మనస్సు పొందని వారంతా దేవుని చేతికి అప్పగించబడతారు. ఆయన కటిక చీకటిలో బంధించి 1000 ఏండ్ల పరిపాలన ముగింపులో వారిని ఆరని అగ్నిగుండానికి దేవుడు అప్పగిస్తాడు. దేవుని నమ్మని వారు, దేవునికి లొంగని వారు, ప్రియ స్నేహితుడా, ఒక దినం రాబోతుంది, కటిక చీకటి గడాంధకారం. అంత మాత్రమే కాదు, ఆరని అగ్నిగుండం, ధవల సింహాసనపు తీర్పు. ఇది నువ్వు ఎదుర్కోలేవు. ప్రభుని నమ్ముకో, ప్రభుని నమ్ముకో. మారు మనస్సు పొందకపోతే ఆరని అగ్నిగుండం, భయంకరమైన శ్రమలు, ఆరని అగ్నిగుండం. ప్రభుని నమ్ముకోండి, దేవుని దీవెనలు పొందండి. సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ప్రియులారా, వినండి ఒక్క మాట. మనం చదివిన 9వ అధ్యాయం అంతటిలో దూతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారం దూతలు చేస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు ఆజ్ఞ ఇవ్వడం, వారు చేయడం. దేవుడు ఆజ్ఞ ఇవ్వడం, వారు చేయడం. అంటే వీళ్ళ పని ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. నువ్వెవరివి? దేవుని దూతవు. సంఘములో ఉంచబడిన దేవుని దూతవు నీవే. ప్రభును నమ్మిన ప్రియ సోదరుడా, సోదరి అమ్మ, మీరే దేవుని దూతలు. నేడు దేవుని దూతలం మనమే. దైవ చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. మనుషుల చిత్తం కాదు. వాళ్ళు చెప్పారన్నా, వీళ్ళు చేశారన్నా, వాళ్ళు రమ్మన్నారన్నా, నేను వెళ్ళానన్నా, వాళ్ళు చెప్పినట్టు నేను చేశానన్నా, మనుషులు కాదు. ఎవని వేలు చూపు చేత మనం నడవకూడదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనుషులకు దూతలు ఎక్కువైపోయారు. ఇప్పుడు అభిమాన సంఘాలు ఎక్కువైపోయినాయి, గుంపులు ఎక్కువైపోయినాయి నేడు సంఘాలలో. ప్రియ స్నేహితుడా, సోదరి అమ్మ, దైవ చిత్తాన్ని నెరవేర్చు. లేఖనాలను చదువు. దేవుడు ఏం చెప్తే అది నువ్వు చెయ్యి. దేవుడు ఏది చెయ్యమంటే అది చెయ్యి. మనుషులు చెయ్యమన్నది కాదు, దేవుడు చెప్పింది చెయ్యి. మనుషుల మాట విని సంఘాలను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. మనుషుల మాటలు విని పరిచర్యను పాడు చేసేవారు ఉన్నారు. మనుషుల మాటలు విని సంఘాన్ని చెడగొట్టేవారు ఉన్నారు. మనుషుల మాటలు విని పరిచర్య చేయకుండా ఆగిపోయిన వారు ఉన్నారు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనుషుల మాట కాదు వినవలసింది, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని మాట వినాలి. దేవుని ఆజ్ఞను మన జీవితాలలో మనం నెరవేర్చాలి. మనుషులను చూడవద్దు, వారిని లక్ష్య పెట్టవద్దు, కానీ దేవుణ్ణి చూద్దాం, దేవుని లేఖనాలను చూద్దాం. ఆయన చిత్తాన్ని సంఘములో మన జీవితాలలో జరిగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని మనం జరిగిద్దాం. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. మా తండ్రి, ప్రకటన గ్రంథములో నుండి మీరు మా ఎదుటకు తీసుకొని వస్తున్న ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నిజమే మా ప్రభువా, 7 ఏండ్ల శ్రమల కాలములో చివరి 3.5 సంవత్సరాల కలగబోవు మహాశ్రమలు, భయంకరమైన దినాలు, మరణము లేని దినాలు, తేళ్ళ కుట్టినప్పుడు ఉండే బాధ లాంటి భయంకరమైన శ్రమలు మా ప్రభు అట్టి వాటి గుండా వెళ్ళకుండా ఉండునట్లు ఆయన ఈ కూడికలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. మిమ్మల్ని దేవునిగా కలిగి, మిమ్మల్ని దేవునిగా అంగీకరించి నిత్య జీవానికి వారసులగినట్లు మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి వచ్చి సంఘములో చేర్చబడి నాయనా మీ సంఘముతో కూడా ఎత్తబడే వారు ఉండుటకు సహాయాన్ని దయచేయండి. ధవల సింహాసన తీర్పు నుండి తప్పించండి. దూరముగా దగ్గరగా ఉంటున్న మా ప్రియులందరిలో మీ కార్యాన్ని జరిగించండి. ఎవరు మీ ఏర్పాటులో ఉన్నారో,
ఎవరు మీ చిత్తములో ఉన్నారో ప్రభువా, వారు మిమ్మల్ని కలిగిన వారై నూతన సంవత్సరంలోనికి ప్రవేశించున్నట్లుగా వారిలో మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించండి. ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. నీవు సార్వభౌముడు అయిన దేవుడవని, సర్వాధికారివని గుర్తించున్నట్లు మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. మా బాధలన్నిటినీ, మా శ్రమలన్నిటినీ విడిపించి కాపాడి రక్షించగలిగిన ఏకైక దేవుడు నీవేనయ్యా. మా తండ్రి, మీ మీద ఆధారపడే వారంగా, మీకు ప్రార్థించే వారంగా, మిమ్మల్ని ఆశ్రయించే వారంగా ఉండేటకు సహాయాన్ని దయచేయండి. నాయనా, మిమ్మల్ని ఎరిగిన మేము దూతల వలె మీ చిత్తాన్ని, మీ ఆజ్ఞను, మీ మాటను నెరవేర్చే వారంగా ఉండేటకు సహాయాన్ని దయచేయండి. మా ప్రభా, విన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఆ ప్రకారం జీవించడానికి కృప చూపించండి. ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరినీ మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి అవసరాన్ని, అక్కరను తీర్చండి. మీరు ఆకడ కొరకై మమ్మల్ని సిద్ధపరిచి మహిమా, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని సర్వోన్నతుడు, లోకరక్షకుడు, సార్వభౌముడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.